శాఖ భూమిలో గిరిజనులు అక్రమంగా వరి మరియు పత్తి పంటలను సాగు చేసిన పంటను అటవీ శాఖ అధికారులు పోలీసుల బందోబస్తుతో జెసిబి సహాయంతో తొలగించారు. దీంతో అటవీ శాఖ అధికారులకు గిరిజనుల మధ్య వాగ్వాదం నెలకొంది. దాడికి దిగిన వారిని పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఫారెస్ట్ భూమిలో గిరిజనులు అక్రమంగా వరి మరియు పత్తి పంటలను సాగు చేసిన పంటను ఫారెస్ట్ అధికారులు పోలీసుల బందోబస్తుతో జెసిబి సహాయంతో ధ్వంసం చేస్తుండగా కొంతమంది గిరిజనులు ఫారెస్ట్ అధికారులను జెసిబిని అడ్డుకుని దాడికి దిగడంతో పోలీసులు దాడికి దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ నిఖిత, ఓఎఫ్డిఓ భావని శంకర్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, డిచ్పల్లి సిఐ మల్లేష్, దర్పల్లి సి భిక్షపతి, ఎఫ్ఆర్ఓ ఎంవి నాయక్, సిరికొండ ఎస్ఐఎల్ రామ్ సిబ్బంది పాల్గొన్నారు. सीन कर दिया शांति कर दिया सीन कर पहले मोर तो नहीं మనం లైవ్ కాదు కదా మన ప్రింట్ మీడియా ఈయనది లైవ్ భారతదేశం మొత్తం ఖరాబ్ చేస్తే మనకి ఏమవుతుంది సార్లు ఏమంటారు తెలంగాణలో మొత్తం ఎన్ని భూములు అయితే ఉన్నాయో మొత్తం సర్వే చేయండి. ఒక్కటి కాకుండా మొత్తం సర్వే చేయండి. ఒకవేళ అది ఉన్న భూములు మొత్తం చేసి ఉండకపోతే యాడ ఏం చెయ్యకపోతే మేమే నిలబడి పారస్వాలకు రాసి ఇస్తాం బాండ్ పేపరు. లేదా అని అంటే మాకు పట్టాలు ఇవ్వండి. అందరికి ఇచ్చినట్టే మాకు ఇవ్వండి. మీరు చూసిందంటే ఒక చెట్టు కానీ పుట్ట కానీ ఏదైనా తీసింది ఉందా? ఏది లేదు కదా. ఇంత పాపం మేము చేసింది సార్. ఆ సార్ మనం సర్వే కడితే సార్ ఏమన్నా మీరు ఫారెస్ట్ మొత్తం పాత చేసినవి ఉన్నాయి. తండా ఫారెస్ట్ లో ఉందా? కావాలని తండా ఫారెస్ట్ లో ఉందా? సర్వే మీరు అన్నారు కదా మొన్న. రెండోసారి సర్వే కూడా జరిగింది సార్. ఎందుకు తీసుకుంటున్నారు మరి? అది ఎందుకు పన్నులు ఎందుకు తీసుకుంటున్నారు? కరెంట్ బిల్లు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ రోడ్లు ఎందుకు వేయించారు? రోడ్ కూడా మీకు అండా పరిస్థితి ఒకసారి చూడండి సార్. ఆఫీస్ రూమ్ లలో మాట్లాడండి, బయటకు వచ్చి మాట్లాడండి ఒకసారి ఏందన్నది. దిగబడుతుంది.
మీకేమనిపిస్తుంది వ్యక్తిగతంగా చెప్పాలి అదే అయినా కూడా పాట రికార్డ్ అవుతుందని నేను అడుగుతున్నాను. మీరు ఓన్లీ కమిటీలో అడగగలుగుతారు, మేము చెప్పలేము ఆ రీజన్ ఏంటి అన్నది. మేము మా వైపు నుంచి మీరు నిజంగా 2005 నాటికి ఉన్నారా లేదా అది మాత్రమే మా సైడ్ నుంచి మేము ఇస్తాం. సో మీరు ఒకసారి కలెక్టర్ని గారిని కలవచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని కలవచ్చు. మీకు పట్టా వచ్చిన తర్వాత మీకు పట్టాలో సాగు చేసుకొని ఇవ్వకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. అప్పుడు మేము అందరం కూడా మీకు ఎక్కడ వచ్చింది, ఎంత ఏరియాకి వచ్చింది అన్నది చూసి మీరు ఖచ్చితంగా అందులో సాగు చేసుకోవడానికి ఉంటుంది. మీకు పట్టా వచ్చి ఉంటే రూరల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ట్రైబల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు అప్లికేషన్స్ కూడా ట్రైబల్ వెల్ఫేర్ దగ్గరే పెట్టుకున్నారు. అండ్ వాటన్నిటికీ కూడా ముందు మీ గ్రామ సభలో అది ప్రవేశించబడుతుంది. అక్కడ నుంచి SDLC వస్తుంది, సబ్ డివిజనల్ కమిటీ, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ వస్తుంది. సో దీనికి అది కాకుండా ఇంకేమైనా ఇష్యూ ఉంటే ఇక్కడ మీరు చెప్పండి. ఇష్యూ ఏం లేదు మేడం. ఇంకొకటి రోడ్డు అక్కడ ఇంకా గవర్నమెంట్ నిలబడ్డ రోడ్డు వర్షాలు వచ్చిందంటే ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన చెప్పండి ఏదో మీటింగ్ ట్రేడ్ అది 4 villages మనం కంబైన్ ఫారెస్ట్ పోలీస్ ఇంకా ఆర్టీఓ వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది. దాట్ వీ కెన్ 1-2 daysలో మనం